నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే మరొకసారి సంచలనమైన ప్రకటన చేస్తూ నూరు పారేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, మేము ఇరాన్ పట్ల దయతో వ్యవహరించి ఖమేనీని ఖననం చేయడానికి వారికి వారం రోజుల గడువు ఇచ్చాము. అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించేందుకు కార్యకలాపాలు నిలిపివేయడానికి అమెరికా మేమైతే వాళ్ళకు గడువు ఇచ్చామని చెప్పేసి, అంతవరకు చర్చలు కావచ్చు లేకపోతే ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వారం రోజుల పాటు వాయిదా వేసినట్లయితే అమెరికా అధ్యక్షుడు అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఖమేనీ చనిపోయి చాలా రోజులు అవుతూ ఉన్నా సరే కానీ ఆయన యొక్క మృతదేహాన్ని ఖననం చేయలేదన్నమాట. దీంతో ప్రస్తుతం శాంతి ఒప్పందం గురించి అవగాహన ఒప్పందం జరిగిన తర్వాత ఖమేనీ అంత్యక్రియలకు మేము అనుమతి ఇచ్చామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు తెలుపుతూ ఉండడం పట్ల ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఉన్నారో అమెరికాలోని వాషింగ్టన్లో సమావేశం ఏర్పాటు చేయమని నన్ను కోరారని చెప్పేసి, అది వచ్చే వారం జరగవచ్చని చెప్పేసి ట్రంప్ తెలియజేయడం జరిగింది. నెతన్యాహుతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, కానీ నాయకుడు ఎవరో నెతన్యాహుకు తెలుసని చెప్పేసి, ఖమేనీ అంత్యక్రియలు ముగిసే వరకు అమెరికా ఇరాన్ మధ్య కాల్పులు జరగవు, ఖమేనీ అంత్యక్రియలు ముగిసే వరకు వారం రోజుల పాటు చర్చలు నిలిపివేయాలని చెప్పేసి అమెరికా ఇరాన్ నిర్ణయించాయని చెప్పేసి తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క పరిస్థితులు మళ్ళా యుద్ధం వరకు ఒకరిపైన ఒకరు ప్రతిదాడులకు వెళ్లేంత వరకు ఉండకుండా ఈ యొక్క శాంతి ఒప్పందం ఇలాగే కొనసాగాలని చెప్పి మనం అందరం భావిద్దాం. మరోవైపు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ట్రంప్తో సమావేశం అవుతూ ఉండడంతో ఈ వారం రోజుల్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడితో సమావేశం అవుతూ ఉన్నారంటే కానీ అది యుద్ధానికి దారి తీస్తుందా లేకపోతే యుద్ధం ముగిసిపోతుందా అనేది ప్రస్తుతం అయితే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.